వల్లిని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న చందు అసలు వల్లిని ఫాలో అవుతూ చందు ఎందుకు వెళ్ళాడు, ఏ నిజాన్ని తెలుసుకున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా చనువుగా ఉండడం చూసి నర్మద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే నర్మదని చూసి చందు అయితే ఇక దూరంగా సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రేమ దగ్గరికి వచ్చిన నర్మద, ఏంటి నర్మద, ఏంటి విశేషం, చాలా జోష్లో ఉన్నట్టున్నావే అని అడుగుతుంది నర్మద. అప్పుడే, ఏంటక్క, నువ్వు కూడా అలా నన్ను ఆట పట్టిస్తున్నావు, ధీరజ్ కూడా అంతే, రాత్రి నువ్వు విచిత్రంగా ప్రవర్తించావు, పాలు తాగిన తర్వాత నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తించావు అని నన్ను ఆట పట్టిస్తున్నాడు, నువ్వు కూడా అలా అంటావేంటక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ అలా అన్న తర్వాత ఇక నర్మద, ఏంటి, నీకు కూడా మత్తుగా అనిపించిందా అని నర్మద అడుగుతుంది. అవునక్క, నాకు కూడా మత్తుగా అనిపించింది అని అంటున్నావేంటి, ఏం జరిగిందక్క అని ప్రేమ అడగడంతో అప్పుడే ఇక నర్మద ఇలా చెప్తూ ఉంటుంది. ఆ పాలుని కలిపింది ఎవరో కాదు, సుకన్యే. ఆ సుకన్య ఆ పాలు కలిపిన తర్వాతే మనకి ఇలా జరిగింది, నేను కూడా అలాగే మత్తుగానే ఉన్నాను అని అంటుంది నర్మద. అప్పుడే ప్రేమ అయితే, అంటే సుకన్య దాంట్లో ఏదైనా కలిపిందని నీ అనుమానమా అని ప్రేమ అడుగుతుంది. ఇంతలో ఇక సుకన్య వల్లి ఇద్దరు కిటికీలో నుంచి ప్రేమ నర్మద మాట్లాడుకోవడం చూస్తారు. ఇక మాట్లాడుకోవడం చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసావా, నువ్వు చేసిన పనికి వాళ్ళిద్దరికీ అనుమానం వచ్చింది, మన గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు అని వల్లి అనడంతో అప్పుడే సుకన్య, నువ్వు ఉంటావా ముందు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడుతులేదో వినపడిని అంటుంది సుకన్య. ఇంతలో నర్మద అయితే, నాకేంటో అనుమానంగా ఉంది, వల్లికి సేవలు చేయడానికి వచ్చిన ఆ సుకన్యని ఫస్ట్ నుంచి నాకు అనుమానంగానే చూస్తున్నాను, తన మాటలు తన బిహేవియర్ అంతా కూడా నాకు అనుమానంగానే ఉంది ప్రేమ అని అనడంతో, అవునక్క, తను చాలా ఎగస్టాలే చేస్తుంది, నాకు కూడా అలాగే అనిపించింది అని ప్రేమ ఉంటుంది. నాకేంటో అనుమానంగా ఉంది, ఆ రోజు స్కానింగ్ రిపోర్ట్స్లో కూడా సరిగ్గా మనకేమీ తెలియలేదు, ఆ రిపోర్ట్స్ మళ్ళీ చూపించమంటే మిస్ అయ్యాయని వల్లి అక్క అంటుంది. ఆ రోజు డాక్టర్ దగ్గరికి మనల్ని అంత హుషారుగా తీసుకువెళ్ళిన వల్లి అక్క తర్వాత ఇక దిగులుగా బయటికి రావడం నేను గమనించాను, నువ్వు గమనించావా అని అడుగుతుంది నర్మద. అవునక్క, ఆ రోజు మనల్ని నాకు ప్రెగ్నెంట్ ఉందని నిరూపిస్తానని ఎంతో జోష్గా మన ఇద్దరిని తీసుకువెళ్ళిన వల్లి అక్క బయటికి వచ్చేటప్పుడు తను చాలా అంటే చాలా బాధపడుతున్నట్టే నాకు అనిపించింది. అంతేకాదు, మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే వల్లి అక్కని చూసి షాక్ అయిపోయినట్టు చూసింది. తను స్కానింగ్ తీయమంటే ఇప్పుడేమీ స్కానింగ్ అవసరం లేదు అని డాక్టర్ చెప్పింది. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా లోపల ఏదో మాట్లాడుకొని స్కానింగ్ కాగితాలు అయితే మన చేతిలో పెట్టారు. ఇదంతా చూస్తుంటే వల్లికి కడుపు కాదేమో అని నాకు అనుమానం వస్తుందని నర్మద తన అనుమానాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి సుకన్య ఇద్దరు ముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ధీరజ్ అయితే వస్తాడు. ఇక ధీరజ్ అయితే అంటాడు నర్మదతో, ఏంటొదినా అంటే మళ్ళీ వల్లి వదిన ఇంట్లోకి అడుగు పెట్టడానికి, అన్నయ్య మనసుని గెలుచుకోవడానికి ప్రెగ్నెంట్ అనే నాటకం ఆడిందంటావా అని ధీరజ్ అంటాడు. అవును ధీరజ్, నాకు అదే అనుమానం వస్తుంది. ఆ సుకన్య వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక వల్లి కూడా చాలా భయపడుతుంది. ఎందుకు అర్థం కావడం లేదు, తను ప్రతి విషయంలో కూడా భయపడుతున్నట్టే నాకు అనిపించింది. ఈరోజు మత్తు పాలు కలిపి అసలు వల్లి అక్కని చందుబావుకి దగ్గర చేయడం ఏంటి, ఆల్రెడీ వాళ్ళు భార్యాభర్తలు, పైగా వల్లి అక్క ప్రెగ్నెంట్ అయిపోయింది, మరి ఇప్పుడు వాళ్ళని దగ్గర చేసి ప్రేమగా దగ్గర అవ్వడానికి అంటున్నారేంటి, నాకేమీ అర్థం కాలేదు ఆ మాటలు, కానీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి, చందుబావుకి దగ్గర అవ్వడానికి రాత్రి మత్తుపాలు, మందు కలిపిన మత్తుపాలు తాగించాలని చూసినట్టున్నారు వీళ్ళిద్దరూ కలిపి. పొరపాటుగా ఆ పాలు అత్తయ్య మాకు తీసుకొచ్చి ఇచ్చినట్టుంది అని నర్మద అనడంతో ఆ మాట విని ఒక్కసారి ప్రేమ ధీరజు అలాగే వీళ్ళిద్దరిని చూస్తున్న సుకన్య వల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దామో, ఈ వల్లి ఆడుతున్న నాటకమా నిజమా అని ఎలా తెలుసుకోవాలని ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ అయితే, ఏముంది,
ట్రీట్మెంట్ అని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ డాక్టర్ మన డాక్టర్ అయ్యేలా చూసుకొని అప్పుడు విషయం అంతా కూడా క్లారిటీ ఇచ్చి సాక్ష్యాలతో తను కడుపుతో లేదన్న విషయాన్ని చెప్పమని ఆ డాక్టర్ని రిక్వెస్ట్ చేద్దాము అని చెప్తాడు ధీరజ్. ఇక ధీరజ్ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక నర్మద అయితే వల్లి అక్కకి అనుమానం రాకుండా తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాము, అప్పుడు తను ఆడుతుంది నాటకమో కాదో ఖచ్చితంగా తేలిపోతుంది అని నర్మద అంటుంది. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. వల్లి అక్కని ఎలాగైనా సరే మనం మాయ మాటలతో అంతా కూడా తనని మాయ చేసి మనం బయటికి తీసుకువెళ్దాము. ఒకవేళ మనం మాయ చేసిన తను ఒప్పుకోకపోతే ఏం లేదు, మావయ్య గారు అత్తయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్దాం, అప్పుడు చచ్చినట్టు వస్తుంది అని నర్మద చెప్తుంది. మరి మావయ్య గారు సాయంత్రమే కదా వస్తారు, ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతుంది ప్రేమ. సాయంత్రం వరకు వెయిట్ చేద్దాము అని నర్మద చెప్పడంతో ఇక ఒక్కసారి సుకన్య అలాగే వల్లి షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఇక వల్లి సుకన్య ఇద్దరు గదిలోకి వెళ్ళి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తప్ప ఏమీ మాట్లాడరు. ఏమే వల్లి, ఎంతసేపు నా ముఖ వెంక చూస్తావే నువ్వు అని అడుగుతుంది సుకన్య. అప్పుడే వల్లి అయితే అసలు వెంతుకొచ్చావు నువ్వు, నిన్ను ఎవడు రమ్మన్నాడు మా ఇంటికి, నువ్వు వచ్చిన తర్వాత నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది తప్ప తక్కువ అవ్వలేదు అని చెప్తుంది. అప్పుడే వల్లి, అదేంటి అలా మాట్లాడుతున్నావు, నీ బాగోగులు చూసుకోమని అత్తయ్య నన్ను ఇక్కడికి పంపించింది కదా, మరి నన్నేట్స్ ఏమంటావు, నీకు అలా జరిగిద్దని నేను అనుకున్నానా ఏంటి అని అంటుంది. అప్పుడే ఇక నర్మద మాటలు విని ఇక సుకన్య అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం, వెళ్ళి అత్తని కలుద్దాము, అత్తని కలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది, మనం ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు, పద వెళ్దాము అని అంటుంది సుకన్య. అప్పుడే ఇక సుకన్య వల్లి ఇద్దరు కూడా బయటికైతే వెళ్తూ ఉండగా చందు అయితే ఇక వల్లిని ఆపుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అది బా, ఇక్కడే పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా బా, అందుకని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాను, వెళ్ళొస్తాను బా అని చెప్తుంది వల్లి. సరే వల్లి, వెళ్ళిరా అని చందు కూడా ప్రేమగా మాట్లాడతాడు. ఇంతలో సుకన్య అయితే వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరండి అని చందు అంటాడు. ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు. అలా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక చందు అయితే కోపంతో రగిలిపోతూ, వల్లి, కడుపు నాటకమాడి ఇంట్లోకి అడుగుపెట్టి నన్ను మళ్ళీ నీ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశావా, అంటే ఆ నాటకాన్ని నిజం చేయడానికి పాలల్లో మత్తు మందులు కూడా కలుపుతున్నారన్నమాట మీరు. ఈ రోజుతో నువ్వు ప్రెగ్నెంట్వో కాదన్న విషయం బయట పడిపోవాలి, అందుకని నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి అనంగానే నేను తొందరగా ఒప్పుకొని నీ పని కూడా నేనే చేసేసాను. ఇప్పుడు నా పని ఏంటో తెలుసా, నిన్ను ఫాలో అవడమే. నువ్విప్పుడు నాకు తెలిసి జిత్తులు మారినక్క మీ అమ్మ దగ్గరికే వెళ్తున్నావని నాకు అర్థమయ్యింది, అక్కడికి నేను కూడా వస్తున్నాను, గుర్తుపెట్టుకో అని చందు అయితే ఇక వెనకాలే వల్లిని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. తర్వాత ఇంకా వేదవతితో నర్మద ప్రేమ ఇద్దరు దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, అత్తయ్య ఏంటి కళ్ళు ఎర్రబడ్డాయి, రాత్రంతా నిద్రలేదా, మావయ్య గారు పాలు తాగారా అని అడుగుతుంది నర్మద. ఏంటి అసలు అర్థం పద్ధం లేని ఆ మాటలు, అలా మాట్లాడతారేంటి అని అడుగుతుంది వేదవతి. అదేంటత్తయ్య, మేము అడిగిన దాంట్లో తప్పేముంది, రాత్రి మావయ్య గారు పాలు తాగారా అని అడగడంతో తాగారు అని వేదవతి చెప్తుంది. అదే అత్తయ్య, తాగిన తర్వాత మావయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది నర్మద. ఓసే పిచ్చిదానా, ఎలా ఉంటారే, నిద్రపోయారు అని వేదవతి అనడంతో అప్పుడే అది కాదత్తయ్య, మీరు మాకు పాలు ఇచ్చారు కదా, ఆ పాలతో పాటే మావయ్య గారు కూడా పాలు తీసుకువెళ్ళారు, అప్పుడు ఏం జరిగిందా అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే ఏం జరగడం ఏంటే, అసలు అదేం ప్రశ్నలు, అయినా రాత్రి నేను తీసుకువెళ్ళిన పాలు మీ మావయ్య గారు కాదు తాగింది, మా తమ్ముడు తిరుపతి అని అనగానే ఏంటి బాబాయా అని ఒక్కసారి షాక్ అవుతుంది ప్రేమ. బాబాయ్ తాగడం ఏంటత్తయ్యా అని నర్మద అంటుంది. వాడు గురించి నీకు తెలుసు కదా నర్మద, వాడు నేను మీ మావయ్య గారికి పాలు తీసుకువెళ్తూ ఉంటే నాలాంటి మంచి మంచి ఐడియాలు ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళకి నువ్వు ఇవ్వాలక్క పాలు, అంతేకాని బావకెందుకు
ఆల్రెడీ ఆయన కోపంతో రగిలిపోతూ పడుకొని ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేస్తావా నువ్వు? ఆ పాలు నాకే ఇచ్చేసాయి అని చెప్పి పాలు రాత్రి తిరుపతి తాగేశాడు అని అంటుంది వేదవతి. తిరుపతి బాబాయ్ తాగేశాడా? అమ్మో, ఇప్పుడు బాబాయ్ పరిస్థితి ఎలా ఉందో అని అనుకుంటూ ఇక తిరుపతి దగ్గరికి అయితే ప్రేమ నర్మద వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాబాయ్ రాత్రి పాలు తాగిన తర్వాత ఎలా ఉంది బాబాయ్ మీకు అని అనడంతే, ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకమ్మా, అయినా సుకన్య పాలు బాగా కలిపింది అని అంటాడు. తిరుపతి అయితే రాత్రి సుకన్య అని అంటూ చెప్పబోతూ ఉంటే, చెప్పు బాబాయ్ సుకన్య అని నర్మదా ప్రేమ అంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు తిరుపతిని. అప్పుడు ఇక తిరుపతి అయితే, ఏంటమ్మా మీరు చిన్నపిల్లలు అయినా నా దగ్గరికి వచ్చి ఎందుకు అలా అడుగుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి వెళ్ళండి అని చెప్తాడు తిరుపతి. ఏంటక్క తిరుపతి బాబాయ్ అలా మాట్లాడుతున్నాడేంటి? రాత్రి సుకన్య అని అంటున్నారు, కొంపదీసి ఆ మత్తు మందు పాలు తాగి అని అంటుంది ప్రేమ. అలాగేం జరగదులే ప్రేమ, తిరుపతి బాబాయి తెలీదా ఏంటి? నువ్వేమీ కంగారు పడకో, ఇప్పుడు వల్లి సంగతే మనం తేల్చాలి. అసలు ఆ వల్లి గురించి నిజం తెలుసుకొని తీరాలి. మరోసారి మోసం చేయడానికి తనకి ఎంత ధైర్యం? అసలు ఇలా మోసం చేయాలని మళ్ళీ ఎలా అనిపించింది వల్లి అక్కకి అని ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా వేదవతి వచ్చి, అవును వల్లి కానీ ఆ సుకన్య కానీ చందు కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అడుగుతుంది వేదవతి. తెలీదత్తయ్య, మేము చూడలేదు అని నర్మద అనడంతో అప్పుడు ఇక ఫోన్ చేయమని వేదవతి నర్మదని అడుగుతుంది. చందు ఫోన్కైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే నర్మద ఫోన్ చేయడంతో అప్పుడే వల్లిని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నా చందు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. చెప్పు నర్మద అని అడగడంతో, ఎక్కడున్నారు బావా? వల్లి అక్క కూడా కనిపించడం లేదని అత్తయ్య గారు అడుగుతున్నారు అని అనడంతో, మేము కలిసే ఉన్నాంలే, గుడికి వచ్చాము, కంగారు పడొద్దని చెప్పు అమ్మని అని ఇక నచ్చ చెప్తాడు. ఇక అలా నచ్చ చెప్పడంతో అప్పుడు ఇక అమ్మయ్య అంటూ ఇక ఊపిరి పీల్చుకొని వేదవతి అయితే, సరే అయితే మీరు కూడా ఫ్రెష్ అప్ అయి రండి అని చెప్తుంది వాళ్ళకి. తర్వాత ఇక వల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా భాగ్యం ఇంటికైతే వెళ్తారు. వాళ్ళని ఫాలో అవుతూ ఇక అక్కడికి వెళ్ళిపోతాడు చందు కూడా. ఇక వెళ్ళిపోయి గోడచాటు నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో ఇక వల్లి అలాగే సుకన్య రావడం చూసిన భాగ్యం అయితే, అమ్ముడు వచ్చావా? నువ్వు ఫోన్ చేసి నాకేదైనా గుడ్ న్యూస్ చెప్తావనుకుంటే ఇలా డైరెక్ట్గా వచ్చావేంటి? అంటే ఈ అమ్మకి డైరెక్ట్గానే చెప్పాలనుకుంటున్నావా అంటుంది భాగ్యం. లేదే, నీకు డైరెక్ట్గా పిండం పెట్టాలనుకుంటున్నాను అని వల్లి అనడంతో, అదేంటి అమ్మడం అంత మాట అనేసావు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్తుంది, అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఏం చెయ్యాలా? నువ్వు చేసిన పనికే కదా నా జీవితం అటు ఇటు కాకుండా పోయింది, నువ్వు చేసిన పనికే కదా నా జీవితం ఇలా మారిపోయింది అని వల్లి అయితే ఏడుస్తుంది. ఏమైందే సుకన్య? నా కూతుర్ని అక్కడికి కంటికి రెప్పలా చూసుకోమని చెప్పాను కదా, తను ఎందుకు ఇలా ఏడుస్తుంది అని సుకన్యని తిడుతుంది భాగ్యం. నేనేం చేశానత్త, తను ఎందుకు ఏడుస్తుందని నాకేం తెలుసు, తను ఏడుస్తుందంతే అని చెప్తుంది సుకన్య. అసలు ఎందుకు ఇంత ఫైర్లో ఉన్నావో, ఇంత కోపంలో ఎందుకున్నావని అడగడంతో, నా భర్తని నాకు దగ్గర చేసుకొని లేని ప్రెగ్నెంట్ని నిజం చేసుకోవాలని, ఎలాగైనా సరే తొందరగా నేను ప్రెగ్నెంట్ అవ్వాలని ఈ సుకన్య ఒక మందు తీసుకొచ్చి పాలల్లో కలిపింది. ఆ పాలు నర్మద, ప్రేమ అలాగే నేను ముగ్గురం కూడా తీసుకున్నాము. వాళ్ళంటే భార్యాభర్తలే కదా, వాళ్ళ విషయం వదిలే, కానీ నా భర్త మాత్రం గురక పెట్టి పడుకున్నాడు అని చెప్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని, అదేంటి అమ్మడం, అల్లుడి గారిని నీ వైపుకి తిప్పుకోవాలి, నువ్వు ఎలాగైనా త్వరలోనే ప్రెగ్నెంట్ అయిపోవాలి అని అంటుంది భాగ్యం. ఆ రోజు నిన్ను ఎలాగైనా ఇంట్లోకి పంపించాలని ఆ డాక్టర్ని వేడుకున్నాను, ఆ డాక్టర్ని కాళ్ళు పట్టుకున్నాను. అందుకనే డాక్టర్ ఆ రోజు నీకు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది. అందుకనే పిచ్చిదాన్న, నీకు అబద్ధం చెప్తేనే అక్కడ నువ్వు కాపురానికి వెళ్ళావో. దీంట్లో నేను చేసిన తప్పేంటి? పదే పదే నన్నే ఎందుకు నువ్వు తప్పుగా చూపిస్తున్నావని భాగ్యం అడుగుతుంది వల్లిని. ఏంటి అసలు నేను అడిగానా ఇదంతా చేయమని? పెళ్ళి కూడా అలాగే చేసి తెచ్చావు. పెళ్ళికి కూడా మావయ్య గారికి, మా ఆయనకి, మా అత్తయ్య గారికి అన్ని అబద్ధాలే చెప్పావు. అబద్ధాలు చెప్పి ఇలాగా రెంట్కి నగలు తీసుకొచ్చుకొని, రెంట్కి చీరలు తీసుకొచ్చుకొని బ్రతికి ఫ్యామిలీ అని తెలిస్తే
వాళ్ళు అప్పుడే చేసుకోరని పెళ్లి విషయంలో నువ్వు అబద్ధం ఆడావు. మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ఇంట్లో ఎవ్వరూ కూడా తట్టుకోలేరమ్మా. ముఖ్యంగా మావయ్య గారు, అత్తయ్య గారు, మావయ్య గారు చాలా క్లోజ్గా ఉంటారు. అలాగే అత్తయ్య గారు పాపం పిల్లల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి అయితే ఇక వల్లి మాటలకి భాగ్యం, అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఇన్ని ప్లాన్లు వేసి మనమే ఇంతలా డిగ్రీలో మెయింటైన్ చేస్తుంటే మరి ఇప్పుడు ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? ఏదో ఒక విషయంలో మనం అబద్ధం చెప్పొచ్చు. నువ్వేమీ కంగారు పడుకో, ఏమీ కూడా బయటికి రావు అని భాగ్యం అంటుంది. ఏమో అత్త, నాకు కూడా అమ్మలాగే భయం వేస్తుంది. తను దొరికిపోతే నేను దొరికిపోతాను. అప్పుడు వాళ్ళు మొత్తం కూడా నన్ను వెలివేసినట్టు చూస్తారు. నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఇక వల్లిని చూడలేను, వెళ్ళిపోతాను అని సుకన్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే, ఏంటి సుకన్య, మీ కుటుంబానికి నేను అప్పుడు ఎంత సహాయం చేశాను అదంతా కూడా మర్చిపోయావా అని అడుగుతుంది భాగ్యం. మర్చిపోలేదు కాబట్టి ఇంత దూరం వచ్చాను అని చెప్తుంది. అప్పుడు ఇక సుకన్య అయితే ఇంకో 4 రోజులు ఓపిక పట్టు, ఖచ్చితంగా ఈసారి మాత్రం మనం వేసే ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనడంతో ఆ మాటలన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అయితే వల్లి ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం ఆడిందా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ అబద్ధాన్ని నేను ఎలా నిరూపించాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చందు ముందు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి డాక్టర్ని నిలదీస్తాడు. డాక్టర్లంటే దేవుళ్లతో సమానం, కానీ ఇలాగ డబ్బులకి ఆశపడి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తారని అనుకోలేదు అంటూ చందు డాక్టర్ మీద విరుచుకుపడతాడు. అప్పుడే ఇక ఆ మాట విని, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలు దేని గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. మీరు మాట్లాడేది ఎవరి గురించి? నేను లంచం తీసుకొని వైద్యం చేయడం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదు అని చెప్తుంది డాక్టర్ అయితే. మీరు అలాంటి వాళ్ళే, నాకు తెలుసు. వల్లి అనే అమ్మాయికి ప్రెగ్నెంట్ లేకపోయినా ప్రెగ్నెంట్ ఉందని ఎందుకు అబద్ధం చెప్పారు? వాళ్ళు మీకు ఎన్ని లక్షల డబ్బులు ఇచ్చారు? బయట పాత్రం మీ గురించే పొగుడుకుంటున్నారు. చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు ఆ రోజు అని డాక్టర్ని నిలదీస్తాడు చందు. డాక్టర్ని అలా చందు నిలదీయడంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. డాక్టర్ షాక్ అయిపోతూ, మీరు ఇలా చెప్పరు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించండి, ఆ రోజు వల్లి వాళ్ళ అమ్మ నా కాళ్ళు పట్టుకొని ప్రెగ్నెంట్ అని నా కూతురు కాపురాన్ని నిలబెట్టమని నన్ను ప్రాధేయపడింది. అప్పుడు నేను కూడా చెప్పనని చెప్పాను, కానీ తను వినిపించుకోకుండా చివరికి రివీల్ చేసేసింది. కడుపని మీరు చెప్పాల్సిందని నన్ను బలవంతం పెట్టింది. ఈ విషయం వల్లికి తెలీదు. వల్లికి తెలియకుండానే వాళ్ళమ్మ ఆడిన నాటకం ఇది. తర్వాత వల్లి తను ప్రెగ్నెంట్ అనుకొని ఇక హాస్పిటల్కి స్కానింగ్ తీయమని వచ్చింది. తీసిన స్కానింగ్ అప్పుడే నేను తన గురించి నిజాన్ని బయట పెట్టాను. నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అని అనడంతో తను కూడా చాలా ఏడ్చింది. మీకు ఎక్కడ దూరం అయిపోతానని చాలా కుమిలిపోయింది అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది. వాళ్ళమ్మ చెప్పిన అబద్ధానికి మీరు తనని శిక్షించకండి. తనకి పాపం ఏమీ తెలియదు. తను కడుపుతోనే ఉన్నానని ఇన్ని రోజులు అనుకుంటుంది, కాబట్టి తనను క్షమించండి అని అంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక చందుకు ఏం చెయ్యాలో అర్థం కాదు. మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఏమీ జరగకూడదు కాబట్టి మీకు ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, మీ ఆవిడికి వల్లికి జీవితంలో ప్రెగ్నెంట్ కాలేదు. తన గర్భసంచిలో తేడా ఉంది. తనకిక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఆ రోజు తను అంతలా బాధపడుతూ ఉంటే మళ్ళీ ఈ విషయం చెప్పి బాధపడటం ఎందుకులే అని నేను నిజం చెప్పలేదు. వాళ్ళ అమ్మగాని కనిపిస్తే చెప్పొచ్చని నేను ఆగాను. ఇక వల్లికి పిల్లలు పుట్టరు అని అనడంతో ఒకేసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే. ఇక చందుకి ఏం మాట్లాడాలో కూడా తెలీదు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి చందు గురించి నిజాలు వల్లి గురించి నిజాలు తెలుసుకున్న చందు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో
అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.